శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మివై
ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బాలలకు వచ్చింది నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో నాడు ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో తెల్లయ్యంలాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో ఉయ్యాలో తెల్లయ్యగొండ ఉయ్యాలో నరసింహ గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చగా
సంబరాలు మొన్నటి నుండి స్టార్ట్ అయినాయి. ఏదైతే మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర వ్యాప్తంగా అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నిజామాబాద్ ఎంపీగా తను ఏ కంట్రీ వెళ్ళినా నిజామాబాద్ ఎంపీ కవితక్క గారు అని రావడం చాలా సంతోషకరం. ఇంతకుముందు మన కల్చర్ను మన సంస్కృతిని అంతా వారు ఏదైతే ఇన్ని రోజులు పైకి రాకుండా చూసిర్రో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ 9 రోజులు చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ ప్రోగ్రాంను నిర్వహిస్తుంది. అది మహిళా సోదరిమణులకు కూడా హాఫ్ డే పర్మిషన్ ఇస్తూ అన్ని కార్యాలయాలు కూడా అది బతుకమ్మను కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు అది ఇరిగేషన్ ఆఫీస్లో కూడా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 8వ రోజు కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన బతుకమ్మ ప్రోగ్రాం ఉంది కాబట్టి దానికి ఉద్యోగస్తులందరూ కూడా రావాలని మన టీఎంజెస్ పక్షాన కోరుకుంటూ ఈరోజు ఇంత పెద్దగా ఘనంగా నిర్వహించినందుకు నీటిపారుదల శాఖ ఈ గారికి వారి బృందానికి అదేవిధంగా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గానికి మహిళా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే నిజామాబాద్లోని నీటిపారుదల శాఖలో కూడా ఈ బంగారు బతుకమ్మ ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యంగా ఈ నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారంతో మరియు ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగురాలు వారి యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళా ఉద్యమాలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ మహిళా ఉద్యోగులకు కవితక్క ఇచ్చిన ఈ పండుగను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇది 3వసారి జరుపుకుంటున్నాము. మాకు బతుకమ్మ పెద్ద పండుగగా ఇది చేసుకుంటున్నాం.